ఇప్పుడు నిన్న ఒక స్టేట్మెంట్ కూడా అతను ఎలక్ట్రిసిటీ సీఎండి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. జరిగిందేదో జరిగిపోయిందంట, వినాయక చవితికి జరగకుండా చూసుకుంటామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిపోయాడు. నేను ఏమంటున్నా అంటే, మన సాంప్రదాయాల ప్రకారం పండుగలు జరుగుతూనే ఉంటాయి. ప్రభుత్వాల బాధ్యత ఏంది, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకొని ఎక్కడెక్కడ ఏం అవసరాలు ఉన్నాయో, ఎవరికి అవసరాలు ఉన్నాయో, ఈ ప్రాంతంలో ఎలక్ట్రిసిటీ పరిస్థితి ఎట్లుంది, మంచినీటి పరిస్థితి ఎట్లుంది, రోడ్డు పరిస్థితి ఎట్లుంది, సివరేజ్ కానీ స్టామ్ వాటర్ కానీ అన్ని పరిస్థితులు కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి. అంతేగాని ఇన్సిడెంట్ జరగగానే ఇప్పుడు ఇదే హైటెన్షన్ వైర్ విషయంలో చాలా మంది స్థానికంగా ఉన్న వాళ్ళు కొన్ని వందల సార్లు కంప్లైంట్ ఇస్తే తీయలేదంట. రాత్రి చనిపోయిన తర్వాత తీయడానికి కారణం ఏంది? మరి ఇదే పని మొదలు చేసినట్టు ఆ ప్రాణాలు కాపాడుకుంటుండే కదా. ఇటువంటి ఇప్పుడు ఈ దారి పొడవున సురేష్ని చూసి మేము ఇక్కడికి వస్తుంటే ఈ రోడ్డు మీద కూడా చూపించారు. దీనికి కూడా మేము 4 నెలల నుంచి కంప్లైంట్ ఇస్తున్నాం, ఎవడు పట్టించుకుంటారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.